ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తజనులందరికీ నమస్కారం. కావలి బృందావన హౌసింగ్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు ఈ 25వ తేదీ వచ్చే ఆదివారం రథసప్తమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ రథసప్తమి ఉత్సవాలన్నీ కూడా వైఖానస సాంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉదయం 5:30కి సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై సాయంత్రం 8ంటికి చంద్రప్రభ వాహనంతో భక్తులందరికీ కూడా ఈ రథసప్తమి అన్నప్రసాద కమిటీ వారిచే ఉదయం 6 గంటలకి టిఫిను, మధ్యాహ్నం 12:30కి భోజనం, సాయంత్రం 6:30 నుంచి వాళ్ళందరికీ టిఫిన్లు వాళ్ళ కమిటీ వారి చేత ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ దూర ప్రాంతాల నుంచి కూడా నెల్లూరు, మన ప్రకాశం జిల్లా కందుకూరు, ఇక్కడ ఇటు ఉదయగిరి సైడ్ కూడా జల్దంకి, ఇంజమూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 50-60 కిలోమీటర్లు దూరం నుంచి కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉంది. జనాలకి తట్టుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కమిటీ వారి చేత మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని తిరుపతికి పోలేని వాళ్ళు ఇక్కడ ఈ యొక్క అన్ని వాహనాలతో జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా, స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా మా కమిటీ వారి తరఫున, మా కాలనీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది మరోసారి విన్నవించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి పాంప్లెట్ ఈరోజు అందరి తరపున స్వామివారి దేవస్థానం ముందు మనం దీన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఆదివారం రథసప్తమి వచ్చిన సందర్భంగా జనాలు కూడా విపరీతంగా భక్తులు వస్తారనే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. మధ్యలో మనకి స్వామివారికి పుష్కరిణి నందు చక్రస్నానం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని అందరూ ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని మొత్తం కనులారా ఆనందంగా చూసి స్వామివారికి రథసప్త అన్నదాన కమిటీ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన అందరు భక్తులకు కూడాను. తర్వాత ఇంకో కార్యక్రమం ఏంటంటే దేవస్థానం ఏర్పడిప్పుడు 12 సంవత్సరాలైంది. ఈ ఫిబ్రవరి 27వ తేదీ మహాకుంభాభిషేకానికి బాలాలయం కట్టి స్వామివారిని పక్కన మనకి వాహన మండపం ఏర్పాటు చేస్తున్నారు. జూలై 2వ తేదీన మహాకుంభాభిషేకం ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం వలన ఈ 5 నెలలు స్వామివారిని బాలాలయంలో స్వామివారి కళలను ఏర్పాటు చేసి ఉంచుతారు. ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించగలరు.